నమస్కారం. ఎన్నికల ఫలితం అంటే ఉత్త అంకెలు కాదు కదా, అది ప్రజల గొంతుక. వాళ్ల ఆశలు, నిరాశలు అన్నీ అందులో కనిపిస్తాయి. ఈరోజు మనం శ్రీకాకుళం తీర్పును కేవలం గెల్పోటముల కోణం నుంచి కాకుండా, ఆ అంకెల వెనుక దాగి ఉన్న ప్రజల కథను, పాలన పాఠాలను డేటా ఆధారంగా లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది ఏ పార్టీపైనో చేసే విమర్శ కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తితో చేసే ఒక నిష్పాక్షిక పరిశీలన మాత్రమే. సరే, ముందుగా మనం ఎక్కడ ఉన్నామో చూద్దాం. మన విశ్లేషణకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న శ్రీకాకుళం. ఒకవైపు నగరం, మరోవైపు పల్లెటూరు రెండూ కలగలిసిన ప్రాంతమిది. ఇక్కడ రైతులు, మత్స్యకారులు, నగరవాసులు ఇలా ఎన్నో విభిన్న వర్గాల ప్రజలు కలిసి జీవిస్తుంటారు. ఈ నియోజకవర్గం స్వరూపమేంటంటే, ఒకవైపు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అంటే సిటీ ఏరియా, మరోవైపు శ్రీకాకుళం రూరల్ గారమండలాలు అంటే పల్లెటూళ్లు. మొత్తం మీద దాదాపు 2,73,000 మంది ఓటర్లు. అంటే ఇక్కడి రాజకీయం ఎలా ఉండాలి? పట్టణ ప్రజల ఆకాంక్షలు, గ్రామీణ ప్రజల అవసరాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏమవుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. 2024 కథ అర్థం కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. 2019కి. అప్పుడు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. కాని మెజారిటీ ఎంతో తెలుసా? కేవలం 5,777 ఓట్లు. చాలా చిన్న తేడా. ఈ ఫలితమే 2024లో పోరు చాలా గట్టిగా ఉండబోతోందని అప్పుడే ఒక సంకేతమిచ్చింది. ఇక ఇప్పుడు అసలు కథ 2024. ఇక్కడ జరిగింది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ పెను ప్రకంపన. ఈ ఫలితాన్ని మనం చాలా లోతుగా పరిశీలించాల్సిన అవసరముంది. అసలు ఎందుకిలా జరిగింది? ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 5,777. 2019లో గెలుపుని నిర్ణయించిన తేడా ఇది. కేవలం 5,000 పైచిలుకు. ఇప్పుడు దీనికి పూర్తి భిన్నమైన ఒక కథ రాబోతోంది. కాని 5 ఏళ్లు గడిచాక 2024లో అదే సిట్టింగ్ అభ్యర్థి ఓడిపోయిన మెజారిటీ ఇది. 52,521. ఎక్కడ 5,000 ఓట్ల గెలుపు, ఎక్కడ 52,000 ఓట్ల ఓటమి. ఈ భారీ మార్పు వెనక కారణాలేంటి? అదే మన విశ్లేషణకు పునాది. ఈ చార్ట్ చూడండి, కథ మొత్తం ఇక్కడే అర్థమవుతుంది. 2019లో 47% ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ 2024 వచ్చేసరికి 34% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా 44% నుంచి ఏకంగా 61%కి ఎగబాకింది. ఇది మామూలు స్వింగ్ కాదు, ఓట్ల సునామీ అనమాట. అంటే దాదాపు 17% ఓట్లు ఒకేసారి ప్రతిపక్షం వైపు మళ్ళాయి. ఇది ప్రభుత్వ వ్యతిరేకత అనడం కన్నా ప్రజల తీర్పులో వచ్చిన ఒక భూకంపమనడం కరెక్టేమో. ఇంత పెద్ద మార్పు వెనుక బలమైన కారణాలే ఉండింటాయి. సరే, ఈ అంకెల వెనుక ఉన్న కథ ఏంటి? ప్రజలు ఎందుకు ఇంత తీవ్రమైన తీర్పు ఇచ్చారు? ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెతుకుదాం. ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఇలాంటి విశ్లేషణ ఎంతో అవసరం. ప్రజలకు ప్రతిరోజూ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అవి పూర్తి కాకపోతే ఆ అసంతృప్తి అలా పేరుకుపోతుంది. శ్రీకాకుళంలో అదే జరిగింది. కోడి రామూర్తి స్టేడియం, కొత్త కలెక్టరేట్ భవనం, శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు ఇవన్నీ పూర్తికాని హామీలకు నిలువుటద్దాల్లా నిల్చిపోయాయి. ముఖ్యంగా పట్టణ ప్రజలు. వాళ్ల సమస్యలు వేరు. కొత్తగా వేసిన చెత్తపన్ను దగ్గర్నుంచి అధ్వానమైన పారిశుద్ధ్యం, పెరిగిపోయిన ధరలు, ట్రాఫిక్ ఇలా ప్రతిరోజూ ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలే పెద్ద అసంతృప్తికి దారితీశాయి. వాళ్ల ఓటు తీర్పులో స్పష్టంగా కనిపించింది. సింపుల్గా చెప్పాలంటే ప్రజలేమనుకున్నారంటే, మా నాయకుడు స్థానికంగా ఏం పనిచేయట్లేదు, అసలు మాకు అందుబాటులోనే ఉండట్లేదు, అభివృద్ధి గురించి పట్టించుకోట్లేదు అనే భావన బలంగా నాటుకుపోయింది. ఇది నాయకుడిపై నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడాను కూడా చూడాలి. ఒకవైపు అనుభవమున్న అవినీతి ఆరోపణలు, ప్రజలకు దూరంగా ఉన్నారనే అపవాదున్న సిట్టింగ్ అభ్యర్థి, మరోవైపు ఒక యువకుడు, క్లీన్ ఇమేజ్, యూత్కి కనెక్ట్ అయ్యే కొత్త అభ్యర్థి. ప్రతిపక్షం ఈ అవకాశాన్ని చాలా తెలివిగా వాడుకుంది. సరే, జరిగిన నష్టాన్ని విశ్లేషించాం. మరి దీన్నించి బయటపడటమెలా? కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఒక పక్కా ప్రణాళిక అవసరం. అలాంటి ఒక 4 సూత్రాల వ్యూహం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ వ్యూహానికి 4 ముఖాలు. 1. మార్పు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిన వాళ్లను పక్కన పెట్టడం. 2. కొనసాగింపు. సంక్షేమంలాంటి మంచి పనుల్నే ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లడం. 3. సృష్టి. కొత్తవాళ్లకి, యువతకీ అవకాశమివ్వడం.
చివరిగా నాలుగోది ప్రక్షాళన. అవినీతి అనే మాటకు చోటు లేకుండా చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని మళ్లీ గెలుచుకోవడం. ఈ ప్లానంతా కాగితాలమీద ఉంటే సరిపోదు కదా, దాన్ని గ్రౌండ్లో చేసి చూపించాలి. వెంటనే ఆగిపోయిన స్టేడియం, కలెక్టరేట్, రోడ్డు పనుల్ని పూర్తి చెయ్యాలి. ఇల్లు, స్కూళ్ల పనుల్ని పరుగులు పెట్టించాలి. మాటల కన్నా చేతలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. శ్రీకాకుళం కథ మనకొక పెద్ద పాఠం చెబుతోంది. పాలన అనేది ఎప్పుడూ, ఎల్లప్పుడూ స్థానికమే. ఈ సందర్భంగా మనం మన రాజ్యాంగ విలువలను గుర్తుంచుకోవాలి. ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కుంది. వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా వ్యక్తపరిచే హక్కుంది. వారి వ్యక్తిగత సమాచారం వారి అనుమతి లేకుండా దుర్వినియోగం కాకూడదు. మెరుగైన పాలన కోసం డేటాను ఉపయోగించడం వేరు, దాన్ని రాజకీయ లక్ష్యాల కోసం వాడటం వేరు. ఈ తేడాను పాలకులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఇదే. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే పెద్ద సంక్షేమ పథకాలు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి, నిజమే. కాని ఒక ఓటరు నమ్మకాన్ని గెలిచేది లేదా కోల్పోయేది వాళ్ల రోజువారీ అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ల ఇంటి ముందు రోడ్డు, వాళ్ల వీధిలో పారిశుద్ధ్యం, ఇలాంటి స్థానిక సమస్యలే వాళ్లకు ముఖ్యం. ఇక్కడే పాలకులు ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోకుండా వారి గోప్యతను గౌరవించడం చాలా అవసరం. భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం కూడా ఇదే చెప్తోంది. ప్రజల సమాచారాన్ని వారి సమ్మతితో వారి మంచికోసమే వాడాలి. చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఒక ప్రశ్ననుంచుతోంది. రాష్ట్ర జాతీయ రాజకీయాల కన్నా ప్రజల రోజువారీ జీవితాన్ని శాసించే స్థానిక సమస్యలే ఎన్నికల భవిష్యత్తును నిర్ణయిస్తాయా? రాబోయే రోజుల్లో మన రాజకీయాలు మరింత హైపర్ లోకల్గా మారబోతున్నాయా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మీరు నిజంగా ప్రజలకు సేవ చేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పాలిటిక్స్ కన్నా పర్పస్ ముఖ్యం.